ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 206వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజనని జనకులకు మరియు విఘ్నరాజైన ఆ గణనాథనుకు నమస్కరించి ప్రార్థించి ఈ యొక్క శివమహాపురాణము గురించి వర్ణించినాడు అని మనము తెలుసుకుంటున్నాం. అంతేకాదు ఒకానొక నాటి విషయము నైమిషారణ్యమనందు నివసించేటటువంటి ఆ సౌనకాది సకల మునులు కూడా తపోనిష్ట గరిష్ఠులు, శివభక్తి పరాయణులు, శివ పూజా తత్పరులు, పూజా తపస్సంపన్నులు అందరూ కూడా మిక్కిలి భక్తిభావంతో సూత మహర్షులు వారిని ప్రశ్నించారు. ఓ మహానుభావుడైనటువంటి ఓ సూత మహర్షి, మీరు మాకందరికీ కూడా శివతత్వము, శివతత్వ స్వరూపము యొక్క వివరణ మరియు ఆ శివ భగవాను యొక్క విశేష మహాత్మ్యముల గురించి తెలియజేయవలసింది అని ప్రార్థించగా, అంత సూతుల వారు బ్రహ్మదేవుడు నారదునకు తెలిపినటువంటి విధంగా ఏ విధంగా తెలిపినారు, ఆ యొక్క శివతత్వముల గురించి, శివతత్వం యొక్క స్వరూపము కూడా మిక్కిలి ఉత్కృష్టమైనటువంటిది, అద్భుతమైనటువంటిది. ఈ సకల చరాచర జగత్తంతా కూడా ఈశ్వరమయం అని ఆ శివ భగవాను యొక్క లీలా విశేష మహాత్మ్యముల గురించి తెలిపినారని మనం అందరము కూడా ఆ శ్రీ శివ భగవాన్ యొక్క అనుగ్రహం చేత నిత్యము కూడా మనం తెలుసుకుంటున్నాం. దానిలో భాగంగా ఈ రోజున మనము మరలా బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఏ విధంగా ఆ గిరిరాజు తన యొక్క భార్య అయినటువంటి మేనక కోపగృహంలో ప్రవేశించింది, వారి యొక్క కుమార్తె అయినటువంటి ఆ ఉమాదేవి పార్వతి అపర్ణాదేవిని ఆ వైష్ణవరవధారి అయినటువంటి శివుని యొక్క నింద చేసినటువంటి ఆ బ్రాహ్మణి యొక్క మాటలు విన్నటువంటి వారెవరూ కూడా ఏ విధంగా తిరస్కరించారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నామని తెలియజేస్తూ, ఈ రోజు మళ్ళా బ్రహ్మదేవుడు ఏ విధంగా నారద మహర్షికి తెలియజేసినాడు, ఏ విషయముల గురించి అని మనం తెలుసుకోబోతున్నాం. వాగర్ధ వివసంవృక్తం వాగర్ధగా ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ నారద మహర్షి, మూడుల మధ్య ఆశీనుడైనటువంటి ఆ శైలరాజు ఆ శివుని యొక్క మాయచే మాయామోహితుడై ఆ విధంగా మాటలను పలికి మౌనాన్ని వహించాడు. అప్పుడు ఆ సప్త ఋషులు అందరూ కూడా ఆ శివుని యొక్క మాయను ప్రశంసించుతూ అరుంధతిని మేనక దగ్గరికి పంపించారు. పతి యొక్క ఆజ్ఞను పొంది జ్ఞానదాయిని అయినటువంటి ఆ అరుంధతి దేవి వెంటనే మేనక పార్వతులు ఉండేటువంటి గృహానికి వెళ్ళింది. ఆ గిరిరాజు యొక్క పత్ని అయినటువంటి మేనక, ఆ గిరిరాజు యొక్క పుత్రికైనటువంటి పార్వతులు ఇద్దరు ఎక్కడున్నారు ఆ గృహానికి వెళ్ళింది అరుంధతి దేవి. అంత మేనక శోక వ్యాకులతకు లోనై భూమి మీద పడి ఉండడం చూశారు. ఆ సాధ్వి మిక్కిలి సావధానంగా మధురమైనటువంటి హితకరంబడైనటువంటి వచనములను పలికింది. అంత అరుంధతి దేవి అంటున్నారు, ఓ సాధ్వి, గిరిరాణి, గిరిరాజ రాణి మేనక లెమ్ము, నేను అరుంధతి నీ ఇంటికి వచ్చాను. దయాళులైనటువంటి సప్తఋషులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అరుంధతి యొక్క స్వరమణ ఉన్నటువంటి ఆ గిరిరాజు పత్ని అయినటువంటి
మేనక శీఘ్రంగా లేచి కూర్చుంది. లక్ష్మి వంటి తేజస్విని పతివ్రత అయినటువంటి ఆ దేవి యొక్క చరణాలయందు మస్తకం విడి ఈ విధంగా పలుకుతోంది. మేనకాదేవి చెబుతున్నారు, అహో ఈ రోజు నాకెంత సుదినమమ్మా, ఏ పుణ్యం యొక్క ఫలమో కదా, ఇటువంటి పుణ్యాత్మలైనటువంటి జీవులకే ప్రాప్తిస్తుంది. జగత్సస్థ అయినటువంటి బ్రహ్మ యొక్క కోడలు వశిష్ఠ మహర్షి యొక్క పత్ని సాక్షాత్తు అరుంధతి దేవియే నా గృహానికి విచ్చేసింది. ఓ దేవి, మీరు ఇక్కడికి ఏ పని మీద వచ్చారు నాకు తెలియజేయవలసింది. నేను నా కుమార్తె అయినటువంటి పార్వతి మీకు దాసీలతో సమానం, మీరు మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేసింది మేనకాదేవి. అంత గిరిరాజు పత్ని అయినటువంటి మేనకి విధంగా పలుకుగా ఆ వశిష్ఠుని పత్ని అయినటువంటి పతివ్రత సాధ్వీమైనటువంటి అరుంధతి వారికి బహు చక్కగా నచ్చ చెప్పింది. ఆమె ప్రసన్నురాలై వారిని కూడా వెంట పెట్టుకుని సప్త ఋషులు ఉన్నటువంటి చోటుకు వెళ్ళింది. సప్త ఋషులు మాటలైంది మిగిలిన నేర్పరుడు వాక్షతుడు వారందరూ కూడా భగవంతుని యొక్క చరణాల కింద యుగలముడు స్మరించుతూ ఆ శైలరాజులకు నచ్చ చెప్పడం ప్రారంభించారు. అంత ఋషులు అంటున్నారు, ఓ శైలేంద్ర గిరిరాజ, శుభకర్మలకు మా మాటలను వినుము. నీ కుమార్తె అయినటువంటి పార్వతి యొక్క వివాహం శివునితో జరిపించవలసినది. సంహారకర్త అయినటువంటి ఆ రుద్రదేవులకు నీవు మామ అవుతావు. శంభుడు సర్వేశ్వరుడు, సర్వలోకేశ్వరుడు, భక్తవత్సలుడు. ఆ స్వామి ఎవ్వరిని కూడా వ్యాచింపడు. శివుడు వివాహం చేసుకోవడము అని బ్రహ్మదేవుడు ఆయనను ప్రార్థించాడు. దానికి కారణము తారకాసురుని సంహరించడు, ఒక వీరపుత్రుడు జన్మించవలెను. ఇది వివాహమనందరి యొక్క పరమార్థం. అలా భగవంతుడైనటువంటి శంకరుడు యోగి శిరోమణి ఆయన వివాహమునకు ఉత్సాహం చూడలేదు. కేవలం విధాత అయినటువంటి బ్రహ్మదేవుని యొక్క ప్రార్థన వలననే నీ కన్య అయినటువంటి పార్వతిని పాణిగ్రహణం చేయడానికి నిర్ణయించుకున్నాడు, అంగీకరించాడు. నీ పుత్రిక తపస్సు చేసింది. అప్పుడు ఆమె ఎరుడా స్వామి వివాహం చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఈ రెండు కారణముల చేత ఆ యోగి రాజు అయినటువంటి భక్తవత్సలుడు శివుడు శంభుడు వివాహం అనడానికి అంగీకరించాడయ్యా అని ఆ సప్త ఋషులు కూడా తెలియజేశారు. అటు వెంబడి ఆ ఋషుల యొక్క మాటలైనటువంటి హిమవంతుడు చిరునవ్వు నవ్వాడు, కొంత వైవిధ్యుడై వినయంతో పలికాడు అని ఈ రోజున మనం శ్రీ శివ మహాపురాణం ద్వారా తెలుసుకుంటున్నాం. మరలా ఆ హిమాలయుడు ఈ విధంగా అంటున్నాడు, నాకు శివుని చెంత రాజోచితమైన సామగ్రి కనిపించట్లేదు, కనిపించదు కూడా. ఆయనకు ఇల్లు గాని వాకిలు గాని లేవు, ఐశ్వర్యము లేదు, స్వజనులు గాని బాంధవులు గాని లేరు, మిత్రులు లేరు. మిక్కిలి నిర్లిప్తుడైనటువంటి యోగికి నేను నా కుమార్తె అయినటువంటి పార్వతిని, ఉమాదేవిని, అపర్ణాదేవిని ఇవ్వదలుచుకోవటం లేదు. ఆ శంభునికి వివాహం జరిపించాలని నేను అంగీకరించట్లేదు. మీరు వేద విధాత అయినటువంటి బ్రహ్మపుత్రుడు కనుక మీరందరూ కూడా బాగుగా ఆలోచించి మీ నిశ్చితమైనటువంటి అభిప్రాయం తెలపండి. కామము చేతను, మోహము చేతను, భయము చేతను, లేక లోభము చేతను ఏ తండ్రి అయినను కూడా తన కుమార్తెను యోగ్యుడు కాని వారి వరుణకు ఇచ్చినచు అట్టువాడు మరణించిన తర్వాత నరకమునకు పోతాడయ్యా. ఎందుకంటే అటువంటి తండ్రి కనుక అటువంటి వరుణకి ఇచ్చి కనుక వివాహం జరిపించినట్లయితే ఆ తండ్రి మరణించిన తదుపరి తప్పకుండా నరకానికి పోతాడు కనుక. ఎందుకంటే శాస్త్రం అన్నది వరాయాన్ అనురూపాలి పితా కన్యాం దదాతి చేత్
కామాన్ మోహాత్ భయాల్లోభ సనష్టో నరకం వ్రజేత్ అని చెప్పబడింది. తన యొక్క కుమార్తెను కామము చేత, మోహము చేత, భయము చేత, లోభము చేత ఏ తండ్రి అయినా కూడా తన కుమార్తెను అటువంటి యోగ్యుడు కాని వాడికి ఎన్నడూ కూడా అటువంటి వరుణకు ఇచ్చి వివాహం జరిపించకూడదయ్యా అని ఆ సప్త ఋషులకు ఆ గిరిరాజు హిమాలయుడు చెబుతున్నాడు. కనుక నా అంతట నేను భగవంతుడైనటువంటి ఆ శూలపానికి నా కుమార్తెని ఇచ్చి పానిగ్రహం జరిపించను, నా కుమార్తెని ఇవ్వను. కనుక ఓ మహర్షులారా, మీకు ఉచితమని అనిపించిన పద్ధతిని చేయండి. ఓ మునీశ్వర, బ్రహ్మదేవుడు అంటున్నాడు, మునీశ్వర నారదా, అలా హిమాచలిని యొక్క మాటలను విని సంభాషణ ఎందు నేర్పరైనటువంటి ఆ సప్త ఋషుల్లో వశిష్ఠ మహర్షి ఆ యొక్క గిరిరాజు అయినటువంటి హిమాలయంతో ఏ విధంగా పలికాడనేటువంటిది రాబోయేటువంటి రోజున మనం తెలుసుకోబోతున్నాం అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన వాక్యేన మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానంద రూపాయ వటవృద్ధచింతామణి శ్రీగురు దక్షిణామూర్తయే దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.